I say men love women. Even more than that, men love cars. వీల్స్ ఎవల్యూషన్ నుంచి ఇంజిన్స్ దాకా అన్నీ ఉన్నాయి. అన్ని కార్ల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే రేపు తెల్లారుద్ది. సో సినిమాటిక్ స్టార్ట్ చేస్తా చూడండి. యతో హనుమస్తతో జయ. హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో చాలా రోజులైంది ఇలా బైక్ మీద ఈ ఇంట్రో చెప్పడం. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ అ మంత్. సో ఫైనలీ చాలా రోజుల తర్వాత బైక్ బయటికి తీసి రైడ్కి, అది లాంగ్ రైడే వెళ్తుంటాం. ఎక్కడికి అంటే మీరు తమ్నైల్ ఆల్రెడీ చూసి ఉంటారు, కార్ మ్యూజియం ఉంది కదా మైసూర్ రోడ్లో, అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ బెంగళూరులో అనుకున్నా నేను, రీల్స్లో అంతా చూసినప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఆ ప్లేస్. చెక్ చేస్తే 1.5 hours డ్రైవ్ ఫ్రమ్ బెంగళూరు, రైడ్ ఫ్రమ్ బెంగళూరు అని ఉండే. సో ఐ థాట్ వి కుడ్ గో అని ప్లాన్ అంతా సెట్ చేసుకున్నాం. బట్ లొకేషన్ చూడలే ఎంత దూరం అని. నైట్ చెక్ చేసుకుంటే 3 hours చూపిస్తుంది. ఆల్మోస్ట్ 150 kilometers ఉంటుంది. సో యా, లెట్స్ గో, ఇట్స్ ఫైన్. ఇంక ఫిక్స్ అయినాం కదా వెళ్దాము అని, ఇంకా లాంగ్ రైడ్ అయినా పర్లేదని వెళ్తున్నాం. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ లాంగ్ రైడ్. అది వేరే, చాలా రోజులు అయింది బైక్ కూడా తీసి. కొంచెం పెయిన్ ఉంటుంది ఫస్ట్లో, తర్వాత ఇంకా యూస్డ్ అయిపోద్ది. నేను షార్ట్ రైడ్స్ కూడా ఎక్కడికి చేయలేదు. ఇంక బైక్ చాలా రోజుల తర్వాత తీసి డైరెక్ట్గా ఇంకా లాంగ్ రైడ్సే వెళ్తుంటాము. సో హోప్ ఇట్ డజంట్ గివ్ మచ్ పెయిన్. యాక్చువల్లీ మైసూర్ హైవే ఇప్పుడు క్లోజ్ చేసిండ్రు, ఐ మీన్ బైక్స్కి మాత్రమే. బైక్స్ అలౌడ్ లేదు కదా. ముందైతే నేను 1 year బ్యాక్ వెళ్ళుండే డ్యూక్లో, అదే హైవేలో. బట్ ఇప్పుడు హైవే క్లోజ్ చేసిండ్రు. సో వీ హ్యావ్ టు టేక్ ద ఆల్టర్నేటివ్ రూట్. ఇదే రోడ్లో వెళ్ళాలి, అన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. కొంచెం టైం ఎక్కువ అవ్వచ్చు యూజువల్ కంటే. సో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేస్తాం. అక్కడ స్టాప్ చేసి ఇంక డైరెక్ట్ మ్యూజియంకే. సో ఆ కార్ మ్యూజియం ఉంది కదా, వింటేజ్ కార్స్ మ్యూజియం మైసూర్లో. అది బైక్ రూట్ వేస్తే ఎక్కడెక్కడో చూపిస్తుంది చూడండి. ఇలా ఆఫ్ రోడింగ్ తీసుకెళ్తుంది. ఇలానే వెళ్ళాలంట. లోకలైట్స్ని అడిగినాం, వాళ్ళేమో ఈ సైడ్ రూట్ ఏం లేదు, ఏమో తెలీదు అన్నారు. అయినా వెళ్తున్నాం రిస్క్ చేసి. ఎవరు లేరు ఈ రోడ్లో, బట్ వ్యూ అయితే వస్తుంది. ఈ పక్క పొలాలు, పక్క నీళ్ళు లేవు చూడండి. ఇవా అరైవ్డా ఎక్కడ మేడం? ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే ఇవా అరైవ్డ్ అక్కడే ఉంది, బట్ రూట్ ఎలా వెళ్ళాలి తెలీదు. యాక్చువల్లీ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. మేము ముందుకు వెళ్ళిపోయి చూసుకోకుండా ఎలా వచ్చినాం మళ్ళీ. అది గూగుల్ మ్యాప్ వచ్చేసి రూట్ వేరే దగ్గర నుంచి చూపిస్తుంది, బట్ మెయిన్ రోడ్లోనే వస్తుంది ఇది, సర్వీస్ రోడ్లో. ఓకే, పైన కార్ మ్యూజియంకి రీచ్ అయినాం. సో బయట నుంచి అయితే టైర్లా ఉండేది. సో ఎక్స్ప్లోర్ చేసి సో ఇక్కడికి వచ్చే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఇట్స్ 50 rupees per person. అండ్ కెమెరా ఎక్స్ట్రా తెస్తే 100 rupees ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. సో ఇప్పుడే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. సో యా, లెట్స్ గో. సో ఎంటర్ అయిన తక్షణమే చూడండి ఎంత పెద్దగా ఉందో మ్యూజియము. సో వీల్స్ ఎవల్యూషన్ నుంచి ఇంజిన్స్ దాకా అన్నీ ఉన్నాయి. సో ట్రావెల్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఫేస్ అంతా ఒకలా ఉంది. సో ఇట్స్ ఫైన్. సో ఇప్పుడైతే ఇంజిన్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వస్తే తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఎస్యూ, కార్బొరేటర్, డైనమో, టర్బో చార్జర్. ఓ మై గాడ్, టర్బో చార్జర్ ఎలా ఉంటుందా? ఓకే, నైస్. మెకానికల్ ఫ్యూల్ పంప్ చూడొచ్చు. అండ్ దిస్ వన్ ఇస్ ద స్టీరింగ్ బాక్స్. సో చూడొచ్చు, కార్ ఓపెన్గా పెట్టుండ్రు వితౌట్ ది పార్ట్స్. ఓపెన్ ఇంజిన్ చూపించాక మన కోసం. సో ఇది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ మోడల్ 4-stroke పెట్రోల్ ఇంజిన్ కార్ది. పెట్రోల్ ఇంజిన్ చూడండి ఎలా ఉందో.
సో ఇది వచ్చేసి బైక్ది 4-stroke ఇంజిన్. సో లెక్స్ కార్బొరేటర్ అండ్ దిస్ వన్ ఇస్ 2-stroke ఇంజిన్. అది RXలో వస్తుంది కదా మన పాత వెహికల్స్కి, అది ఇది 2-stroke ఇంజిన్. యాక్చువల్లీ ఇది ప్లే కూడా చేయొచ్చు, ఉంది హౌ ద ఇంజిన్ వర్క్స్ అని చూపించచ్చు మనం. నైస్ మ్యాన్. అండ్ 4-stroke ఇంజిన్లో పిస్టల్ ఎలా ఉంటుంది చూడొచ్చు లోపల నుంచి. దిస్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ వీల్స్. అంటే చిన్న వీల్స్ నుంచి ట్రాన్స్ఫార్మ్ ఎలా అయింది అని ఇక్కడ నుంచి ఇప్పుడు అలా ఉంది టైర్స్. ఆన్లైన్ ఫోకస్. టైర్స్తో పాటు మన ట్రాన్స్పోర్టేషన్ ఎవల్యూషన్ కూడా ఉంది. ఫస్ట్ ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎలా వెళ్తాం అనేది చూడండి అలా ఉన్నది. నెక్స్ట్ ఈ వెహికల్ ట్రాన్స్ఫార్మ్ అయింది, తర్వాత ఇలా. సో దిస్ ఇస్ హౌ ద ఫస్ట్ కార్ లుక్స్. ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉండే చూడండి. కార్ ఆరిజిన్ వచ్చేసి ఇటాలీ. అన్ని కార్లు ప్రత్యేకంగా చెప్పుకునేలే కావదు, సో డీటెయిల్స్ యాడ్ చేస్తా చూడండి. ప్లస్ అన్ని కార్లు సినిమాటిక్స్ వేస్తా చూసుకోండి. ఎందుకంటే ఎవల్యూషన్ ఒక్కొక్క కారే ఎలా అయిందో అనేది ఉంది ఇక్కడ. 1925 నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎక్కడ వరకు ఉందో చూద్దాం. మహారాజా వాళ్ళు వాడిన కారు చూడండి, వాళ్ళు ఫొటోస్ కూడా వేస్తుండ్రు. వాళ్ళు పాలించిన వాళ్ళు వాడిన కారు మైసూర్ మహారాజులు ఆ కాలంలో. సో ఈ కార్ వచ్చేసి మేడ్ ఇన్ ప్యారిస్. సో ఆ కాలంలోనే చూడండి 911 cc. ఇప్పుడే 1.5 లీటర్ 2 లీటర్ డీజిల్కి ఇస్తుండ్రు, పెట్రోల్కి అయితే 1.5 లీటరే వస్తుండే చిన్న చిన్న కార్లకి. బట్ ఆ కాలంలోనే చూడండి 2000 cc దగ్గర. షవర్లెట్ ఈ కార్ వచ్చేసి మెనీ మూవీస్లో కూడా యూజ్ చేస్తుంటారంట. సో దిస్ వన్ ఇస్ అ స్పెషల్ కార్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10లో కూడా యూజ్ చేస్తుంటారంట. ఇప్పుడు దాకా పైన సెక్షన్ అయింది, ఇప్పుడు కిందకి వెళ్ళాలి. కింద ఇంకా మస్తు కార్లు ఉంటాయి, సెడాన్స్ అన్నీ చూద్దాం. పుష్ప వెహికల్ ఏంటి ఇక్కడ ఉంది. టచ్ చేయకూడదని రాసింది. ఓ ట్యాక్సీ. కార్స్ మాత్రమే, బైక్స్ కూడా పెట్టండి మా అలాంటి బైకర్స్ కోసం. మస్తు అన్ని 2-stroke ఇంజిన్సే. ఓ మై గాడ్, రాయల్ ఎన్ఫీల్డ్లో 2-stroke బైక్. ఇది వచ్చేసి హీరో హోండా. పుష్ప లారీ ఉన్నట్లేదా మన పుష్ప 2 ఎప్పుడు వస్తుందో మరి. మన ఫేవరెట్ సెక్షన్ సెడాన్స్ చూడండి ఎలా ఉండే లైనప్. మనకారే BMW. చిన్నపిల్లలకి ఇష్టమైన బండి జేసీపీ. చిన్నప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా అంగడికి తీసుకుపోయి జేసీపీ తీసేయండి అని అడిగారు. మంజుషా మ్యూజియం అంట. అదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇవన్నీ పాతకాలపు వుడ్తో చేసిండేదంట. సో ఈ పక్క స్కల్ప్చర్స్ వచ్చేసి మన నాటక రంగం స్టార్టింగ్లో ఎలా అయిందో అదంతా చూపిస్తున్నట్టు. చూడండి వేషాలు వేసేటప్పుడు అవన్నీ కాలంలో టీ ఎలా చేసేది, మెటీరియల్స్ యూజ్ చేసేది అన్నీ పెట్టుండ్రు. ఇవన్నీ వంట చేసేకి వాడే ఐటమ్స్. ఇది మజ్జిగ చేసేకి. ఇది చూడండి కెమెరా, ఆ కాలంలో యూజ్ చేసిన కెమెరా. టైపింగ్ది
కెమెరా ఎవల్యూషన్ చూడండి. టెలిస్కోప్ చూడండి. దిస్ వన్ టెలిస్కోప్. Bro, you're blocking my angle, bro. బ్రో సెల్ ఫోన్ అంటున్నా, టెలిఫోన్. ఇది వచ్చేసి ఐరన్ బాక్స్. చూడొచ్చు ఆ కాలంలో ఎలా చేస్తున్నారు. ఇది కెమెరా ఎక్విప్మెంట్స్, క్లాక్, ఇవన్నీ పెయింటింగ్స్ ఇండియన్స్ది చూడొచ్చు. చూడండి ఆ కాలంలో ఎంత బాగా చేస్తుంది. ఇదంతా మ్యూజిక్ సిస్టమ్ చూడండి. ఇది గ్రామోఫోన్ ಅಂದರೆ ಇಟ್ಸ್ ಲೈಕ್ ಮ್ಯೂಸಿಕ್ ಸಿಸ್ಟಮ್. ಆ ಪಿನ್ನು ಅದರಲ್ಲಿ ಇಕ್ಕಿದ್ರೆ ಸಾಂಗ್ ಬರುತ್ತೆ, వైబ్రేషన్స్. మూవీస్లో కూడా చూస్తుంటారు ఈ కాలంలో. కానీ ఇవన్నీ వచ్చేసి ఆ కాలంలో స్టాంప్స్, ఇవి వచ్చేసి నోట్స్ చూడండి. ఇవన్నీ కాయిన్స్. ఇవన్నీ వచ్చేసి ఫిలిం ప్రొజెక్టర్స్ చూడొచ్చు. ఆ కాలంలో ప్రొజెక్ట్ చేసేవి మూవీస్. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్స్. స్కల్ప్చర్స్ ఆల్సో దేర్. అదే ఆర్కియాలజిస్ట్. ఓకే అండ్ నైస్. ఇది వచ్చేసి ప్రింటర్ అంట, న్యూస్ పేపర్ ప్రింటర్. ప్రెస్ చేసి ప్రింట్ చేసేది. వాట్ బ్రో, వాట్ డిడ్ యూ టెల్? ಇದರಿಂದಾನೆ ಪ್ರೆಸ್ ಅಂತ ಇದು ಬಂದಿದೆ ನೋಡು ಹೆಸರು. ಓಕೆ 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 ಓಕೆ. ನ್ಯೂಸ್ ಪೇಪರ್ ಎಲ್ಲ ಪ್ರೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಫಸ್ಟ್, ಅದಕ್ಕೆ ಪ್ರೆಸ್ ಅಂತ. ಇದು ಇಂಪ್ರೂವ್ಡ್ ವರ್ಷನ್. ఇది వచ్చేసి పాత వర్షన్ అంట, ఇది వచ్చేసి ఇంప్రూవ్డ్ వర్షన్. దిస్ ఇస్ క్యానన్. ఓకే నెక్స్ట్ ಫಿರಂಗಿ ಗುಂಡು, which means ಫಿರಂಗಿ ಗುಂಡು. ಅದೇ ತರ ವೆಪನ್ಸ್. ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕೆಳಗಡೆ ಇದೆ. ಫಸ್ಟ್ ಜನರೇಷನ್ ಕన్నా. This is the ancient weapons which they used to train for war and all those stuff, martial arts exactly, to be exact. To be precise. To be exact or precise. This is డబల్ డెక్కర్ బస్సు చూడండి. అంటే ఏమో, డూ యూ నో ఏంటి? హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు ఓన్ అ కార్? క్వశ్చన్లు ఇచ్చిన ఆన్సర్. ఓకే ఆన్సర్ కూడా ఇచ్చారు, చదువుకోండి. మనకు చదివే అంత ఓపిక లేదు. కానీ ఇప్పుడు అబ్బా ఫుల్ చూస్తే అయిపోయింది. లోపల మ్యూజియం అంతా చూసి వచ్చి ఉండండి, ముందు నేను చూపిస్తా కారు. అయిపోయింది డబల్ డెక్కర్ బస్సు చూడండి. సో అంతా చూసి వచ్చినాం. సో యాక్చువల్లీ ఇంకా ఇంప్రూవ్మెంట్లోనే ఉంది, మొత్తం ఇంప్రూవ్ కాలేదు. ఇది కెఫెటేరియా అంతా చాలా ఓపెన్ చేస్తారు, అంతా ఇక్కడే ఉండేటట్టు. సో మస్తుగా చేస్తుండ్రు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మొత్తం ఫినిష్ అయినాక మస్తు ఉంటుంది. సో లంచ్ అంతా అయిపోయి ఇప్పుడు బయలుదేరినాం వాపస్ ఇంటికి. సో అనదర్ 120 కిలోమీటర్స్. చూడాలి ఎంత టైం పడుతుందో. ట్రాఫిక్ అంతా చేరి ఒక మ్యాక్సిమం 3 hours పట్టచ్చు. 2 సార్లు ఫ్యూల్ స్టాప్ తీసుకున్నాం దీనికి. ఫస్ట్ టైం వచ్చేసి 600 వేయించిన, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 300 వేయించిన. మళ్ళీ వేపియాలనుకుంటాం మళ్ళీ 300. చూద్దాం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి తర్వాత వేపిద్దాం. బైక్ కంఫర్ట్ విషయానికి అయితే సస్పెన్షన్ సాఫ్ట్ ఉండడం వల్ల రోడ్ ఫీల్ జాస్తి అవుతాం. అది వేరే, ఈ రోడ్స్లో 5 నిమిషాలకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అదే కష్టము. ఒకే స్పీడ్లో వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతాము, బట్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటేనే కష్టం. ఓరక బ్రేక్ వేస్తూ ఉండాలి, గేర్ మారుస్తూ ఉండాలి, మైలేజ్ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. పొద్దునుంచి ఎండే లేదు ఎక్కువ, వాన వచ్చే తర ఉంది, బట్ వాన వస్తలేదు. ఇదే క్లైమేట్ ఉంది, బెస్ట్ వెదర్ ఫర్ ఎనీ రైడ్. చల్లగాలి వస్తే బాగుండే, బట్ గాలి మాత్రం ఉడుగ్గే వస్తుంది. పర్లేదప్ప, మైసూర్ పక్క అంతా క్లైమేటు బాగుంది. అదే బెంగళూరు పక్క వచ్చింటే 39 degrees 38 degrees ఉంటుండే మధ్యాహ్నం టైంకి. ఇక్కడ మధ్యాహ్నం ఎండే లేదు అసలు.
లేదు కానీ నెక్ పెయిన్ మాత్రం ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ రైడింగ్ పొజిషన్ అలా ఉంది. I guess that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. Most of the car lovers will love this vlog because cars గురించి అంతా ఉంది కదా. I mean cars అన్నీ చూపిస్తా కాబట్టి you will obviously love it. So yeah, that's it for today. ఏంటి వాబుల్ అవుతుంది, మేబీ ఎయిర్ తక్కువ ఉన్నట్టు. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye. జై శ్రీరామ్.